మనం. ఓకే. సో ఇప్పటివరకు ఏంటంటే పులుపు ఇష్టపడిన, కారం ఇష్టపడి, స్వీట్ ఇష్టపడుతూ ఉంటే నాకు ఈ ఇష్టాలు మాత్రమే ఇష్టం అనుకుంటారు కానీ లోపల మన వల్ల ఇటువంటి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనం దీనికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అన్నది తెలియదు ఇప్పటి వరకు అయితే. ఓకే. క్లియర్ కట్గా మనకు పంచభూత తత్వం నుంచి మన బాడీ అనేది ఏర్పడింది. ఈ పంచభూత తత్వంలో 5 ఎలిమెంట్స్లో 10 నా దగ్గర ఒక 10 రూల్స్ ఉంటాయన్నమాట. టైమింగ్తో సహా ఉంటాయి. ఈ టైమింగ్స్ అన్నిటి గుణంగా ఒక స్పెసిఫిక్గా మనం కరెక్ట్గా ఫాలో అయితే ఎలాంటి డిసీజెస్ కూడా రావన్నమాట. వచ్చిన డిసీజ్ని కూడా అవాయిడ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట, తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్కి రూట్ కాజ్ ఏంది, ఏ ప్రాబ్లం వస్తే ఏ క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం రూట్ కాజ్ నుంచి చూడొచ్చు అనమాట. ఎన్నో రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఒకటని క్యాన్సర్ అనేది పదం ఒకటే కానీ ఎన్నో రకాల క్యాన్సర్. స్కిన్ కూడా క్యాన్సర్ వస్తుంది. స్కిన్ క్యాన్సర్ వచ్చిందంటే లంగ్స్లో ఎక్కడో వాళ్ళకు ఇంబ్యాలెన్స్ ఉంది అనమాట. లంగ్స్ని ట్రీట్ చేస్తే స్కిన్ క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది అనమాట. చాలా చిన్న చిన్న టిప్స్ తోటి కూడా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఆయుర్వేదలో నాడి చూసేసి వైద్యం చేసే పద్ధతి అయితే మనకి పురాతన కాలం నుంచే ఉంది. దాన్ని మా వంశంలో అందరూ కంటిన్యూ చేస్తున్నాం. నేను కూడా కంటిన్యూ చేస్తాను. సార్ అయితే ముఖం చూసి కొంతవరకు చెప్పగలరు అని మీరు చెప్పారు కదా, అండ్ ఇంకొకటి నాడి చూసి చెప్పేది. సో ప్లీజ్. ఓకే, నాకు ఇప్పుడు ఇన్ని రోగాలు ఉన్నాయని బయటపడుతుందేమో. అదే మీకు లివర్ స్టమక్ ఇన్బ్యాలెన్స్. అవునా? ఓకే ఓకే. ఈ లివర్ స్టమక్ ఇన్బ్యాలెన్స్ వల్లనే మీకు దీనికి సంబంధించిన డిసీజెస్ అంటే స్టమక్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల మజిల్ స్ట్రెంత్ అనేది ఉండదు. మజిల్ స్ట్రెంతే ఉండదు మీకు. కాబట్టి మజిల్ అనేది బాడీకి సపోర్ట్ చేయదు. బోన్ మ్యారేకు ఉన్నంత మజిల్ ఉండదు. మనం ఒక బిల్డింగ్కి ఒక పిల్లర్ వేస్తున్నామంటే దానికి తగినంత రాడ్ ఉండాలి, దానికి తగినంత సిమెంట్ ఇసుక కూడా ఉండాలి, కంకర కూడా ఉండాలి. అప్పుడే ఆ పిల్లర్ స్ట్రెంత్ ఉంటుంది. మీ బాడీలో కూడా అంతే అండి. బోన్కి తగినంత స్ట్రెంత్ మజిల్ స్ట్రెంత్ లేదు. అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలాంటి పల్స్ ఉండే వాళ్ళకు ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్కి స్టెప్ అనమాట. చెప్పాలంటే డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఇలా ఉంటాయన్నమాట. అంటే డయాబెటిక్ ఉంటాయి వంశపారంపర్యంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో మదర్కి డయాబెటిక్ ఉందనుకోండి, వచ్చే రూట్లో వచ్చే వాళ్ళకి డిఎన్ఏలో వచ్చే వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా. మరి మా ఇంట్లో ఎవరికి లేదుగా. అదే కదా నేను చెప్తాను. మీ మదర్ వాళ్ళు తిన్న ఫుడ్ మంచిగా ఉండొచ్చు, వాళ్ళ డైజెషన్ సిస్టమ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మంచిగా ఉండడం వల్ల వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. మన జనరేషన్ నుంచి స్టార్ట్ అవుతాయి. మన లైఫ్ స్టైల్ వేరు, మన ఫుడ్ వేరు, మన ఈ టైమింగ్స్ వేరు, తినడం ఏ టైంలో తింటున్నాం అనేది కూడా ఇవన్నీ చేంజెస్ ఉంటాయి. అంటే మీ స్టమక్ ఇన్బ్యాలెన్స్కి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మార్నింగ్ 9 to 11 వరకు బాగా నీరసంగా ఉంటారు. ఏదైనా కరెక్ట్గా మీరు బ్రేక్ఫాస్ట్ గట్టిగా తిన్నారంటే ఆ టైంలో కొంచెం స్లీపీగా ఉంటారు. అలాంటి సిమ్టమ్స్ కొంచెం మైల్డ్గా కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏంటంటే మీకు ప్యాంక్రియాస్ కానివ్వండి ప్లస్ స్టమక్ టైమింగ్లో కానీ కరెక్ట్గా ఫుడ్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఆల్మోస్ట్ లివర్ అయితే మీకు సపోర్ట్ అయితే లేదు బాడీకి. ఓకే, లివర్ అయితే కొత్త విషయం తెలిసింది మనకి. అదనమాట. ఇది బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే నాడి నుంచి ఎలా మరి బయటపడాలి సార్? అంతే. ఇప్పుడు దీనికి న్యాచురల్ స్వీట్ తినాలి. స్టమక్ని యాక్టివేట్ చేయాలంటే న్యాచురల్ స్వీట్ తినాలి. అంటే న్యాచురల్ స్వీట్ ఏంటి? హనీ, మంచి బెల్లం. మనకి స్వీటే వెళ్ళదు లోపలికి. అదే కదా. ఒకటి ఎక్స్ట్రీమ్గా మీకు ఒకటి బాగా పులుపు తింటారు, ఒకటి ఎక్స్ట్రీమ్గా అసలు ముట్టరు. ఈ ఆపోజిట్ అనమాట. ఒకటి కంప్లీట్ లో ఎనర్జీ, ఒకటేమో హైపర్. లివర్ అనేది బాగా ఎక్సిస్ ఉంది, స్టమక్ ఎనర్జీ మొత్తం లోగా ఉందన్నమాట. ఈ రెండు ఉండడం వల్లనే మీకు కొన్ని క్రానిక్ డిసీజెస్ వచ్చేదానికి రూట్ కాస్ ఇది. ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు షుగర్ 1 dayలో వస్తుందని ఏ డాక్టర్ చెప్పలేరు. 1 dayలో మీకు షుగర్ తింటే షుగర్ వస్తుంది, సాల్ట్ తింటే బీపీ వస్తుంది, అలా లేదు. ఇది 1 నుంచి 10 సంవత్సరాల వరకు డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయితే అప్పుడు డయాబెటిక్ అటాక్ అవుతుంది. డయాబెటిక్ అనేది ఒక డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ మాత్రమే. షుగర్ అనేది క్రానిక్ డిసీజ్ అనేది మనం కాదు. షుగర్ అనేది పెద్దగా ఆయుర్వేదాలు అయితే షుగర్ అనేది కన్సిడర్ కూడా చేయరు. స్వీట్స్ న్యాచురల్గా ఖచ్చితంగా తినాలి. మార్నింగ్ 7 to 9 వరకు ఖచ్చితంగా తినాలి. 9 to 11 వరకు ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయాలి. వాటర్ కూడా తాగకూడదు. ఈ రెండు చేస్తే స్టమక్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. మజిల్ స్ట్రెంత్, తిన్న ఫుడ్లో మజిల్ కూడా స్ట్రెంత్ అవుతుంది అనమాట. అట్లా అనమాట. లివర్ కూడా సేమ్. ప్రాపర్గా స్లీపింగ్ మీకు నైట్ 11 to 3 వరకు ప్రాపర్ స్లీప్ ఉండాలి. వన్స్ ఒక్కసారి మధ్యలో మెలకు వస్తే మీకు నిద్ర రాదు.
ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లివర్కి ఇన్బ్యాలెన్స్ అనమాట. లివర్ రూట్ కాస్ని మనం ఒక టైమింగ్ని కొంచెం ఫుడ్ కొన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అదే ఎగ్జాంపుల్ పులుపు అవాయిడ్ చేస్తే కూడా లివర్ తానే బాగా అయిపోతుంది అనమాట. ఓకే. ఇలాంటివి